హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఇలా అయితే మా హోమ్ టూర్ అండి. ఎందుకంటే మేము ఖాళీ చేస్తున్నాం కాబట్టి హోమ్ టూర్ తీస్తున్నానండి. అందరు ఎలా ఉందో కంపల్సరీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చిన్న లైక్ అయితే చేయండి. హోమ్ టూర్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా పెయింట్ చూసి ఎలా ఉందో, మా ఓనర్ గారు ఎలా వేయించుకున్నారు పెయింట్ అయితే చూడండి ఒకసారి ఎలా వేయించాడు. టీవీ ఇటుకాడ పెయింట్ వేసాడండి. ఎలా ఉందో చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదైతే ఇప్పుడు ఎంట్రన్స్ చూపిస్తానండి. ఇదైతే లిఫ్ట్ పక్కన మాది హోమ్ అండి. ఇదైతే ఎంట్రన్స్ అండి. చెప్పుల స్టాండ్ ఉందండి. మా కర్టన్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదైతే కర్టన్ అండి. కర్టన్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్. ఇదైతే మెస్ డోర్ అండి. ఇది ఎంట్రన్స్ అండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. హోమ్ చూసేయండి. ఉదయం చేసామండి. చాలా బాగుంటుందండి హోమ్ అయితే. కాకపోతే నీళ్ళ ప్రాబ్లం వల్ల ఇల్లు అయితే మారుతున్నామండి. చూపిస్తా కదండి హోమ్ టూర్. ఇదేనండి. ఇదైతే హాల్ అండి. ఇదైతే మెయిన్ డోర్ అండి. ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి. పిల్లలు ఉంటే తెలిసిందే కదండి, ఎక్కడ పడితే అక్కడ చాక్లెట్స్లతో పెన్సిళ్ళతో రాస్తారు కదండి. మీరేం అనుకోమాకండి. మా ఇంట్లో పిల్లలు అలా పాపలు అలా గీసారండి. గోళ్ళ మీద, డోర్ల మీద చాక్లెట్స్తో రాస్తారండి. చూడండి ఎలా దండం కట్టుకున్నాను. వర్షాలు పడుతున్న నెలకి ఇలా దండం కట్టుకున్నానండి బట్టలన్నీ ఆరేసుకోవడానికి. ఇది వచ్చేసి హాల్ అండి. ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ కాడ ఏం ఉండవండి. పైన ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి, అంతేనండి. టీవీ కాడ మెస్సీ ఉందండి, ఏమనుకోమాకండి, ఇగ్నోర్ చేయండి ప్లీజ్ అండి. ఇదేనండి. ఇది వచ్చేసి హాల్ అండి. ఇదైతే సోఫా ఎల్సేపు వచ్చిందండి. ఒక ముక్క బెడ్రూమ్లో వేసాం, ఒక ముక్క హాల్లో వేసామండి. ఈ మిషన్ అయితే మా అక్కయ్యదండి, బెడ్ తెచ్చి పెట్టుకుంది. ఇదైతే గార్డెన్ అంటారు కండి, అదే అండి. మేము గార్డెన్ చేయం కాబట్టి ఇటు ఎండ రాదండి. చూసారండి బయట ఎంత బాగుందో, చెట్లు ఇవన్నీ గ్రీనరీ అండి, చాలా బాగుంది. ఇవైతే 2 చైర్లు, ఒక సోఫా అయితే ఉంటుందండి ఇక్కడ హాల్లో అయితే. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. మనకు డైనింగ్ టేబుల్ ఉండవండి, మనం కిందే కూర్చొని తింటాం. ఇది వచ్చేసి పూజా గది అండి. పూజా గది కూడా బాగానే ఉందండి. చిన్నది సింపుల్గా ఇచ్చారండి. ఇలా ఉంటుందండి డైనింగ్ ఏరియా. ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అండి. ఇది ఖాళీగానే ఉంటుందండి. ఇక్కడ కూడా దండాలు కట్టి బట్టలు ఆరేసామండి. ఎంత బెనిఫిట్ చూసారండి ఒక బెడ్రూమ్ ఖాళీగా ఉంటే. ఇది వచ్చేసి ఒక వాష్రూమ్ అండి, ఖాళీ అండి, ఇదేం ఉండదండి. ఇక్కడ వచ్చేసి మైక్రోవేవ్ ఉంది. ఇది వచ్చేసి స్పీకర్లు అండి, సౌండ్ బాక్సులు అండి. అది వచ్చేసి బుక్స్ బాక్స్ అండి. ఇవన్నీ పిల్లల సైకిల్ అండి. అది మా పెద్ద పాపది, చిన్న పాపది. ఇది వచ్చేసి మా ఫ్రిడ్జ్ అండి. అది వచ్చేసి వాషింగ్ మిషన్ అండి, పాతది, డ్రమ్ పోయిందని పక్కన పడేసామండి. ఇవి అయితే చైర్లు దాని మీద పెట్టేసామండి కింద అడ్డం లేకుండా, అంతే అండి. ఇదైతే అదే చిన్న పాప సైకిల్ అండి. అది వచ్చి పెద్ద పాప సైకిల్ అండి. 3వ పాపది బయట ఉందండి. ఇవి వచ్చేసి పిల్లల బట్టలు అండి, ర్యాక్స్. ఓన్లీ పిల్లల బట్టికే ఉంటాయండి ఇక్కడైతే. చూపిస్తానండి. ముగ్గురు కలిసే ఉంటాయండి, సపరేట్ అయితే ఏమి ఉండవు. పైన వచ్చేసి గడియారాలు ఉన్నాయండి. గడియారాలు వీడియో కావాలంటే చేస్తానండి. ఇవి వచ్చేసి పిల్లల బట్టలు అండి.
ర్యాక్లో టీ షర్ట్లు డ్రైయర్లు అట్లా పెట్టుకున్నాను అండి. అది వచ్చేసి మీషోలో బుక్ చేశానండి. ఇది వచ్చేసి ఒక ర్యాక్ అండి. దీంట్లో కూడా బట్టలే ఉంటాయండి. మ్యాక్సిమం ఎక్కువ బట్టలు పిల్లలే ఎక్కువ ఉంటాయి కదండి. ఎవరిలో చూసినా పిల్లల బట్టలే ఎక్కువ ఉంటాయండి. ఇవేసి కింద బుక్స్ అండి, డైరీస్ అవి ఉన్నాయండి. ఇలా ఉంటుందండి, చూసారండి. నీట్గా లేకపోతే ఏమనుకోవద్దండి, ఎందుకంటే పిల్లలు అన్నాక అటు ఇటు ఉంటాయండి. ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అండి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అండి మాదైతే. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. అవి పాత బుక్స్ అండి, గోతాలకేసి పెట్టామండి అమ్మేయాలని. ఇది వచ్చేసి వాష్ బేసిన్ అండి. ఇక్కడ గ్రైండరు, మిక్సీ, వాటర్ బాటిల్ అండి. మా అక్క బట్టలు పెట్టుకుని మిషన్ కదండి. ఇక్కడైతే క్రోకరీ నీట్ అండి, బాక్స్లోనే ఉంటాయండి ఎక్కువ. నేనైతే ఓపెన్ చేయనండి. ఇవి వచ్చేసి అయ్యప్ప స్వామి ప్రసాదాలండి, అవి అయితే అక్కడ పెట్టుకున్నానండి నేను. వీటి వీడియో ఏమైనా కావాలంటే చేస్తానండి, క్రోకరీ నా కాడ ఉన్న వాటికి. ఇది వచ్చేసి స్టీల్ ఉంటాయండి, ఎక్కువ స్టీల్వి ఎక్కువ ఉంటాయండి. ఇక్కడ వచ్చేసి పిల్లల బాక్సెస్, స్కూల్కి వెళ్తారు కదండి, ఏమైనా ఎక్స్ట్రా బాక్సెస్ కావాలంటే తీసుకుంటానండి. అవైతే ఇక్కడ ఉంటాయండి. కిచెన్లో తక్కువ ఉంటాయండి, ఇక్కడైతే ఎక్కువ ఉంటాయండి నాకు. ఏడైతే ఇంతే అండి. చూడండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఎలా సర్దాను. కింద కింద వచ్చేసి ఇక పెద్ద పెద్ద బకెట్లు కానీ అట్లాంటివన్నీ ఇవ్వండి. మిక్సీ బాటిల్ ఇక్కడ ఇట్లా పెట్టుకున్నానండి. అవి అయితే మా అక్క బట్టలు మిషన్ కాడ ఎవరు ఇచ్చారంటే అక్కడ తెచ్చి పెట్టుకుంది. ఇవైతే పెద్ద పెద్ద బకెట్లు, ఇడ్లీ పాత్రలు అట్లాంటి పెద్ద పెద్దవి పెట్టుకుంటామండి. ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అండి. ఎంట్రన్స్లోనే ఎదురుగా ఒక బాత్రూమ్ అయితే ఉందండి, ఒక బాత్రూమ్ అయితే ఉంటుంది. ఇది అయితే బెడ్రూమ్ అండి. దీంట్లోనే మేము ఎక్కువ టైం స్పెండ్ చేస్తామండి, ఎక్కువ ఉంటాం ఈ రూమ్లోనే ఎక్కువ ఉంటామండి మేము. ఈ సోఫా అయితే దానికి అటాచ్ చేసింది ఎల్ షేప్ సోఫా అండి. ఇది మంచం అండి. అటు ఒక విండో ఇచ్చారండి, ఇది ఒక మంచం అండి. అటు ఒక విండో ఇచ్చారు, ఇటు ఒక విండో ఇచ్చారండి. ఇక్కడ అన్ని పిల్లలు పౌడర్స్ అని, ఎక్స్ట్రా బుక్స్ అని అట్లాంటివి ఇంకా ఎక్కువ పెడతారండి. కంప్యూటర్ ఇక్కడ ఉందండి. ఇక్కడ కూడా విండోలోంచి వ్యూ బాగా కనిపిస్తుందండి, బాగుంటుంది. చెట్లు గ్రీనరీ బాగుంటుందండి మేము ఉండే కాడ. వెనకైతే చాలా బాగుంటుందండి. 3 రోజుల నుంచి వర్షం కంటిన్యూగా పడుతుంది కాబట్టి ఇవాళ ఎండ ఎక్కువగా ఉందండి. ఇదైతే మా మంచం అండి. అక్కడ చూడండి శివుడు పార్వతి ఎంత బాగుంది కదండి, గోల్డ్ కలర్లో. ఇదైతే మా బట్టలు అండి, మా హస్బెండ్ నావి బట్టలు అండి. మెస్సీగా ఉందండి, ఏమనుకోద్దండి, ఇల్లు ఖాళీ చేస్తున్నాం కదా. ఇది వచ్చేసి బీరువా ర్యాక్ అండి, బీరువా పెట్టుకున్నామండి దీంట్లో అయితే. ఇదేనండి, ఇది ఒక రూమ్ అండి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అండి. ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఇది ఒక సోఫా అండి. ఎలా ఉందో చెప్పండి, మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా వెళ్తే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ వెళ్తే కిచెన్ వచ్చిందండి. కిచెన్ అండి, పెద్ద కిచెన్ అయితే కాదండి, ఒక మర్చిపోయి వండుకోవటానికైతే ఉందండి. అయితే రైస్ కుక్కర్, స్పూన్లు, గెరిటెలు అందరూ అలానే పెట్టుకుంటారు కదా, నేను కూడా అలానే పెట్టుకున్నానండి.
ఇదైతే కరెంటు పొయ్యండి. ఇదైతే పొయ్యండి. గ్యాస్ అయిపోయిందండి, అందుకనే అన్ని తీసానండి. లేకపోతే నేను గ్యాస్ మీద వండుతానండి ఎక్కువ. ఇదైతే వాటర్ ఫిల్టర్ అండి, కెటల్ అండి అది. ఇది వచ్చేసి నార్మల్ డైలీ వేర్ వాడేటివండి. ఇవన్నీ డైలీ వేర్ ఉప్పులు పప్పులు అని అట్లాంటివి వాడేటివండి. మేమైతే హోమ్ ఖాళీ చేస్తున్నామండి. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోమని ఇచ్చారండి. ఇక్కడ ఉల్లిపాయ బుట్టలు అవి పెట్టుకున్నాను అండి. ఎందుకంటే ఫ్రిడ్జ్ కొంచెం గ్యాప్ ఇవ్వాలంటున్నారు కదండి, ఇప్పుడు పేలుతుంది అంటున్నారు కదా, అందుకనే కొంచెం గ్యాప్ ఇచ్చి ఆ రూమ్లో పెట్టేసుకున్నాం అండి. ఖాళీగా ఉందిగా బెడ్రూమ్ అని. ఇది వచ్చేసి వాషింగ్ మిషన్ ఏరియా అండి. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకుంటే అంట్లు కడుక్కోవడానికి ఖాళీ ఉండదండి. ఏం చేస్తాం, అలా ఉందండి, చేసేది ఏం లేదు. ఇలా ఉందండి హోమ్ అయితే. మీలో ఎంతమందికి నచ్చిందండి మా హోమ్ టూర్? ఇలా ఉందండి. హాల్ అయితే పెద్దదండి, పిల్లలైతే హాయిగా ఆడుకోవచ్చండి ప్రశాంతంగా. చదువుకోవటానికైనా ఆడుకోవటానికైనా ప్రశాంతంగా ఉంటుందండి, పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ వాతావరణం కూడా బాగుంటుందండి. గాలి చూడు మామూలుగా తెగ తోలుతుందండి గాలి అయితే. చూడండి మీకే అర్థమవుతుంది. కాగితాలు ఇవన్నీ వచ్చేస్తున్నాయండి ఇళ్ళలోకి. చూడండి ఎలా గాలి తోలుతుంది. వెనక ఫారం ఉందండి, కోళ్ళ ఫారం. మేము ఉండే ఫ్లాట్ వెనక ఫారం ఉందండి, కోళ్ళ ఫారం. మా ఇల్లు ఎలా ఉందో, మీకు నచ్చిందో నచ్చలేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చిన్న లైక్ అయితే వేయండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతసేపు కష్టపడి వీడియో చూసినందుకు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే వేయండి.